దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడంతో పాటు భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆర్బీఐ డిజిటల్ రూపాయి తెచ్చింది. డిజిటల్ రూపాయిని ఆర్బీఐ జారీ చేస్తుంది. బ్యాంకులు దాన్ని పంపిణీ చేస్తాయి. టోకెన్ ఆధారిత డిజిటల్ రూపాయిని రిటైల్ లావాదేవీలకు వాడతారు. డిజిటల్ రూపాయిని వాడటం వల్ల ఇంటర్ బ్యాంక్ సెటిల్మెంట్స్ అవసరం ఉండదు. ఆర్థిక లావాదేవీలలో బ్యాంకుల మధ్యవర్తిత్వం అవసరం లేదు. తక్కువ ఖర్చుతో రియల్ టైంలో లావాదేవీలు పూర్తవుతాయి. డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ కాబట్టి దానికి ఎటువంటి రిస్క్ ఉండదు. ఇదంతా డిజిటల్ కరెన్సీ సాంకేతిక నేపథ్యం. మామూలుగా అయితే ఈరోజు భారతదేశ కరెన్సీ ప్రపంచంలో 38వ స్థానంలో ఉంది. ప్రజాదరణ పరంగా ఇది 4వ స్థానంలో ఉంది. ఇదంతా గతం. ఇప్పుడు మన దేశం పూర్తిగా మారిపోయింది. ఎక్కడా కరెన్సీ కనపడటం లేదు. అసలు నేతలను చిల్లరను అంతా మర్చిపోయినట్టున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశానికి సొంత కరెన్సీ ఉంది. దానికి విలువ ఉండటంతో పాటు ఇతర దేశాలలోనూ తగినంత గుర్తింపు ఉంటుంది. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా డాలర్ను పరిగణిస్తారు. నోట్లు లెక్క పెట్టే వాళ్ళు ఎక్కడా కనపడటం లేదు. ఎక్కడ చూసినా అంతా డిజిటల్ లావాదేవీలే. ఈ విషయంలో ప్రపంచ దేశాలతో సమానంగా దూసుకుపోతున్న నగ్న సత్యం ఇప్పుడు బయటపడింది. ఇవాళ దేశంలో డిజిటల్ చెల్లింపులు జోరుగా జరుగుతున్నాయి. మన దేశం యూపీఐ లావాదేవీలలో కీలక మైలురాయిగా రికార్డైంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడే ఎక్స్ వేదికగా ఈ ఏడాది జరిగిన డిజిటల్ లావాదేవీలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకు 15,547 కోట్ల రూపాయల లావాదేవీలు జరగ్గా 223 లక్షల కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని తెలిపింది. భారత్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తోందని పేర్కొంది. ఇది భారత్ పరివర్తనపై ప్రభావం చూపుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కూడా యూపీఐ పేమెంట్స్ కు ప్రాముఖ్యత పెరుగుతోందని పేర్కొంటూ #FinMinYear Review 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది.